కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ మారడంపై సందిగ్ధంలో పడ్డారు. వైసీపీలో చేరేందుకు సన్నద్ధమైన ఆయన తన రాజకీయ గురువు ఒత్తిడితో వెనక్కి తగ్గారు. తాను వైసీపీలో చేరడం లేదని, కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీలో చేరనందుకు జగన్, అంబటి, విజయసాయికి క్షమాపణలు చెప్పారు. రాయపాటిలా పార్టీ మారే నిర్ణయం తీసుకోలేకపోతున్నానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. ఇంకా ఏ పార్టీలో చేరే నిర్ణయం అయితే తీసుకోలేదు. నేను రాజకీయాల్లో ఉంటానని అనుకోవట్లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నేను నిజంగా ఈ సందర్భంగా నా మిత్రుడు అంబటి రాంబాబు గారికి నేను క్షమాపణలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి కూడా క్షమాపణలు చెప్తా ఉన్నాను. నేను వారితో వస్తానని చెప్పి ఈరోజు నిర్ణయం మార్చుకోవటం నిజంగా నాకు బాధగా ఉంది. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన డొక్కాను ఆయన రాజకీయ గురువు ఎంపీ రాయపాటి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. డొక్కాను టీడీపీలో చేరాలని రాయపాటి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మార్పుపై డొక్కా సందిగ్ధంలో పడ్డారు. డొక్కా తనకు మంచి స్నేహితుడని, కాంగ్రెస్ పార్టీ అందరం ఒకే ట్రాక్లో వెళ్లేవాళ్లమని రాయపాటి తెలిపారు. అందుకే వైసీపీలో చేరే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని డొక్కాకు సూచించినట్లు తెలుస్తోంది. మాణిక్యవరప్రసాద్ గారిని వాళ్ళు కూడా మేము మంత్రి అని పిలుస్తున్నాం. ఎందుకంటే మాకు సోదరులు లాంటి వాడు. మేము నలుగురు కాక 5వ బ్రదర్ అతను. మేమంతా కలిసిమెలిసి దాదాపుగా 10 సంవత్సరాలు కాపురం చేస్తున్నాం. ఆయన ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అట్లాంటిది మరి ఎందుకు జరిగిందో తెలియక ఆశ్చర్యపోయి షాక్ తిన్నాను. షాక్ తిని సార్ కోసం ఫోన్ చేయడం జరిగింది. పోవడానికి వీల్లేదు, పోతే మా అందరం వెళ్దాం, కలిసి వెళ్దాం ఒకేసారి, అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి గట్టిగా పట్టుబట్టి తీసుకురావడం. మొత్తానికి డొక్కా పార్టీ మారడంపై సందిగ్ధంలో పడ్డారు. మొదట వైసీపీలో చేరేందుకు సిద్ధమైనా రాయపాటి జోక్యంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. అటు రాయపాటి మాత్రం డొక్కాను టీడీపీలో చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.